రైతుల అభ్యున్నతే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. నిజామాబాద్ లో పసుపు బోర్డు ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి అమిత్ షా. తెలంగాణలో జూనియర్ డాక్టర్లకు రేవంత్ రెడ్డి సర్కార్ వరాలు. స్టీఫన్ పెంపుదలపై జీవో జారీ. సమ్మె యోచన విరమించిన డాక్టర్లు. తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నికలకు నోటిఫికేషన్. ఇవాళ నామినేషన్ల స్వీకరణ. అధ్యక్ష పదవికి ఆశావాహులు పోటీ. తెలంగాణ అభివృద్ధిపై కేంద్రం వివక్ష చూపుతుందన్న సీఎం రేవంత్ విమర్శ. హైదరాబాద్ మెట్రో ప్రతిపాదనను పరిశీలిస్తుందన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పార్టీ కోసం పనిచేసిన వాళ్లకే నామినేషన్ పదవులు. జూలై 4న గాంధీ భవన్లో ఖర్గేతో పార్టీ నేతల సమావేశంపై పొన్నం సమావేశాలు. దిగ్గజ ఐటీ కంపెనీల ప్రతినిధులకు సీఎం చంద్రబాబు విందు. ఈ వర్క్ షాప్ లో పాల్గొనేందుకు వచ్చిన ఐటీ ప్రముఖులు. ఎన్నికల్లో గెలిపే లక్ష్యమన్న చంద్రబాబు. పనితీరు బాగోలేకపోతే మాజీలైపోతారని నేతలతో హెచ్చరిక. ఆర్థిక ఇబ్బందులున్న అభివృద్ధికి అడుగులు. ఎన్నికల హామీలను దశల వారీగా అమలు చేస్తామన్న చంద్రబాబు. వివేక హత్యపై దర్యాప్తులకు అప్పట్లోనే 2 గంటలు కేటాయించాల్సింది. దోషులను వెంటనే అరెస్టు చేసి ఉంటే 2019లో టీడీపీ గెలిచేదన్న చంద్రబాబు. గోల్కొండలో జగదాంబిక బోనాల సందడి. ఆపద మొక్కులు, బోనాలతో మహిళల కోలాహలం. సంక్షేమ పథకాల ద్వారా 95 కోట్ల మందికి లబ్ధి. 10 ఏళ్ల క్రితం ఆ సంఖ్య 25 కోట్లన్న ప్రధాని మోడీ. బీఆర్ఎస్ పోయిన అవినీతి పోలేదని అమిత్ షా. తెలంగాణలో తప్పక అధికారంలోకి వస్తామని ధీమా. కేంద్రం నుంచి మరింత సహకారం కోరిన మంత్రి తుమ్మల. రైతుల కోసం 1,00,000 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు వెల్లడి. తెలంగాణలో జూనియర్ డాక్టర్లు సమ్మె వాయిదా. స్టేఫన్ పెంచడంతో సమ్మె వాయిదా వేసిన జూడాలు. భక్తులతో కిక్కిరిసిన బోయకొండ గంగమ్మ సన్నిధి. పలు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు. కొండా మురళిపై ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య ఆగ్రహం. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి కొండా మారతారన్న సారయ్య. పూరిలోని గుండెచ ఆలయం వద్ద తొక్కిసలాట. 3 మృతి, 50 మందికి పైగా గాయాలు. మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం. పూరి కలెక్టర్, ఎస్పీలపై బదిలీ వేటు. మన్ కీ బాత్ లో భద్రాచలం మహిళలపై ప్రధాని ప్రశంసలు. మిల్లెట్స్ తో బిస్కెట్లు చేసి లండన్ కి ఎగుమతి చేస్తున్నారన్న కితాబు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దర్యాప్తు వేగవంతం. దుర్ఘటనలో పుట్టకపోవడంపై ఈశాన్యంలో పూర్తిగా సన్నద్ధమవుతున్న భారత్. యుద్ధ విమానాలు ల్యాండ్ అయ్యేలా రహదారి ఏర్పాట్లు. ఉత్తరాఖండ్లో ఆకస్మిక వరదలు. 2 కార్మికులు మృతి, 7 గల్లంతు. ఉక్రెయిన్పై రష్యా అతిపెద్ద గగనతల దాడి. 477 డ్రోన్లు, 60 క్షిపణులతో ప్రయోగం. మళ్లీ దాడికి దిగితే ధీటైన బదులు. ఇజ్రాయెల్ను హెచ్చరించిన ఇరాన్. ఇంగ్లాండ్తో టెస్ట్లో పంత్ అద్భుత. సోమర్ ఆ సంబరం అవసరమన్న డాక్టర్ దిన్షా పార్దివాలా.